హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు ఉదయాన్నే ఎలా ఉందో వాతావరణం చూడండి. రేణిగుంటలో బాగా ఎండ అండి. 6కే చూడండి ఎలాగొచ్చేస్తుంది ఎండ. సమ్మర్లో ఉన్నట్టుందండి రేణిగుంట వాతావరణము. దగ్గరలో ఉండే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇది చూడండి ఎంత సన్లైటో చూడండి. 6:10 అలాగవుతుందండి టైము. ఎంత సన్లైట్ ఉందో చూడండి. తిరుమల హిల్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. నేను చెట్లకు నీళ్లు పడదామని వచ్చాను. ధనమ్మ అయితే కింద క్లీన్ చేస్తోందండి. ఈరోజు మాఫ్ వేయాలి కదా, మండే మాఫ్ వేస్తుందండి. మండే థర్స్డే వాతావరణం చూడండి. సన్లైట్ ఎంత బాగా వచ్చేసిందో. అసలు ఎండాకాలంలో ఉన్నట్టే ఉన్నాయండి. సన్ చూడండి ఎలాగున్నాడో, బాగా మండిస్తూ ఉన్నాడు. బిల్డింగ్లో అడ్డు వచ్చేసరికి కొంచెం చీకటిగా అనిపిస్తుంది. లైటింగ్ కొంచెం తక్కువగా అనిపించింది, ఏమనుకోకండి. వీడియో అయితే అలాగ తీశాను. ఎలాగుందో సన్లైట్ చూపిద్దామని మీకు వీడియో తీస్తున్నానండి. 6:10 కూడా కాలేదండి. 6:05 అలాగ అయింటుంది అనుకుంటున్నాను నేను టైము. అయితే 6 లోపల నేను పైకి వచ్చాను. చూస్తుంటే చూడండి ఎంత ఎండలు అంటే, అసలు ఎండాకాలంలో ఉన్నామా మనం, సెప్టెంబర్ చలికాలం వర్షాకాలంలో ఉన్నామా అనిపిస్తోంది. అంత ఎండ తీవ్రత కొడుతోందండి. ఒక దగ్గరేమో అతివృష్టి, ఒక దగ్గరేమో అనావృష్టి అన్నట్టుగా ఉంది. వర్షాలు చాలా ఎండలు. అసలు మామూలు కూలీనాలు చేసుకునే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అనిపిస్తుంది. సమ్మర్ సీజన్ వెళ్ళిపోయినా సరే ఎండలు అయితే తగ్గట్లేదు. ఇంక నేను కిందికి వచ్చేసానండి. బట్టలు అయితే నిన్న బయట వెళ్ళిపోయాను, అన్నీ ఆరేసేసి వెళ్ళిపోయానండి. వాషింగ్ మిషన్ వేసాను, అన్నీ కమ్మీల మీద ఆరేసేసి వెళ్ళిపోయానండి. అవన్నీ తెచ్చి ఇంట్లో వేసారు మా వారు. ఇంక నేను అన్నీ మడుస్తున్నానండి. ఇవన్నీ ఎంత వాడతామో అంత ఉతికి పెట్టుకోవడం, మడుచుకోవడం ఒక పెద్ద పని అండి. లేదంటే అక్కడే గలీజ్గా చూడడానికి అస్సలు బాగోదు కదా. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటేనే ఇల్లు బాగుంటుందని చెప్తూ ఉంటాను కదండి నేను. అంటే అందరూ అలాగే చేస్తారనుకోండి, నా వంతు నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తున్నాను. ధనమ్మ అయితే అంట్లు కడుగుతోంది. ధనమ్మతో మాట్లాడుతూ నేను ఈ బట్టలు మడిచేద్దాం, లేదంటే నాకు బట్టలు మడవడం అంటే బద్ధకం ఎక్కువ అండి. ఎవరైనా ఉన్నారంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ మడిచేస్తాను బట్టలు. అదిగోండి ఆ బట్టలు, శారీస్ ఎక్కువ మిగిలినాయండి. అన్నీ ఒక వారం పైన అయిపోయింది బట్టలు వేసి వాషింగ్ మిషన్లో. ఎక్కువైనాయండి బట్టలు. ఇంక అందుకని అవన్నీ మడుస్తున్నాను. ఒకటి మడిచాను, టీ ఉడుకుతుంది అనేసి ఇంక ఇలాగ వచ్చేసానండి. టీ అయితే పెట్టుకున్నామండి. బాగా జలుబు చేసేసిందండి నాకు. గొంతు కూడా మారిపోయింది చూడండి ఎలాగొస్తుందో. జలుబు చేసేసి ఇంకా ప్రాణం అస్సలు బాగోలేదండి. ఫీవర్ వచ్చినట్లు, ఒళ్ళంతా నొప్పులండి. ఇంక టీ పెట్టుకొని తాగుదాంలో ఇద్దరం అనేసి టీ పెట్టాను. టీ తాగేసామండి ఇద్దరం. అమ్మాయి అంట్లు కడిగేసి వెళ్ళిపోయింది. నేను ఇంకా స్నానం చేసి వచ్చి అవన్నీ సర్దుకుంటున్నానండి. చెప్పాను కదా, ఎక్కడ సర్దుకోవాలి, ఎక్కడ బట్టలు అక్కడ పెట్టుకోవాలి, వస్తువులన్నీ ఎక్కడ స్థానాలు అక్కడ ఉంటేనే ఇల్లు నీట్గా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాం కదండి. నాకంటే శుభ్రంగా పెట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. నాకు ఓపిక తగ్గిపోయింది. ఇప్పుడు వయసు మీద పడుతోంది కదా, ఓపిక అయితే చాలా వరకు తగ్గిపోయింది. కానీ ఎప్పటి పనులు అప్పుడైతే నేను చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇదిగోండి అంట్లు అయితే అన్నీ కడిగేసి వెళ్ళింది కదా. నిన్న వంట చేయలేదు కదండి. నిన్న మధ్యాహ్నం ఒకటి తినేసాం మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో. ఇంకా నైట్ వచ్చి టిఫిన్ చేసేసాము. దోశ వేసుకున్నామండి రాత్రి. ఇంకా అంట్లు ఏం పడవు కదా, తిని ప్లేట్లే ఉంటాయి, పిండి గిన్నెలు అవి ఉన్నాయండి. ఇంకా అవన్నీ శుభ్రం చేసి వెళ్ళిపోయింది కాబట్టి అవన్నీ సర్దుకుంటున్నాను. నిన్న పెట్టిన టీ గిన్నె అండి ఇది. గిన్నెలన్నీ సింక్లో ఉంటే టీ గిన్నెకని అది తీసుకున్నాను. మామూలుగా టీ అయితే ఇంతలో పొంగదండి. ఎంత ఉడికినా, కొద్దిగానే టీ పెడతాం కాబట్టి ఎంత ఉడికినా అలాగే ఉంటుంది, లోపలే ఉడుకుతూ ఉంటుంది. నిలువుగా ఉంది కదా గిన్నె, అందుకని ఎక్కువగా ఆ గిన్నె టీకి అయితే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఈ గిన్నె పెట్టేస్తానండి. ఉడుకుతూ ఉంటుంది, పైకి పొంగదు చూసుకోకపోయినా అని. ఇదిగోండి ఇవన్నీ సర్దేసుకుంటే ప్లాట్ఫామ్ మీద ఖాళీగా ఉంటుంది. మనం ఇంకేదైనా కట్ చేసుకోవడానికి, వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి నేను. ఈజీగా ఉంటుందిలే, అందులో చాలా రోజులు అయినట్టుంది ఇడ్లీ కూడా చేశాను. ఇంక ఇడ్లీ పిండి కలిపి ఇడ్లీ పెట్టేయాలండి. పెట్టేసి ఇంక చట్నీ
కారం రెండు చేయాలనుకుంటున్నాను. మా అబ్బాయికి చట్నీ కారం రెండు ఉంటే ఇష్టంగా తింటాడండి. బాగా అలవాటు అయిపోయింది. వీళ్ళు చిన్నపిల్లలు అప్పుడు అన్నీ ఓపిక చేసి పెట్టేదాన్ని అని చెప్పాను కదా, అప్పుడు అలవాటు అయింది. ఇప్పుడైతే ఒకటి చేయడమే కష్టమైపోతుంది నాకు. కాకపోతే ఓపిక చేసుకొని చేసి పెడుతున్నాను లీవులప్పుడు. అలాంటప్పుడు చేస్తూ ఉంటేనే ఏదైనా తినబుద్ధి అవుతుంది కదండి. ఒక 2 రకాలు ఉన్నాయంటే కొంచెం ఇంట్రెస్ట్గానే తింటారు ఇంట్లో వాళ్ళు, కానీ మనం కూడా తింటాము. కాకపోతే చేసుకోవడానికే కొంచెం బద్ధకం వేస్తుంది ఒక్కొక్కసారి ఇంకా చేసుకొని మనమే కదా, మన కోసమే కదా అన్నట్టుగా కూడా చేసుకొని తినాల్సి వస్తుంది. ఇదిగోండి, నిన్న మునక్కాయల చెట్టు ఉందండి వాళ్ళ ఊర్లో, మా ఆడపడుచు వాళ్ళ ఊర్లో వాళ్ళు వేసుకున్నారు మునగ చెట్టు. షార్ట్స్ అయితే ఈ మధ్య కూడా పెట్టున్నానండి నేను. మా వారు ఏదో చెప్తున్నారు, నేను మాట్లాడుతున్నాను. ఇంకా అదే దీపం పెట్టలేదని ఏమో అడుగుతున్నారండి. స్నానం చేసి వచ్చాను, ఇంక ఇడ్లీ పెట్టేసి వెళ్దాం, దీపం పెట్టేసి వస్తాము అని. లేట్ అయిందండి ఇవాళ. చెప్పాను కదా, అమ్మాయి మాప్ వేసి గిన్నెలు కడిగి చెత్తలు చిమ్మెళ్ళేసరికి కొంచెం ఇంచుమించుగానే అవుతుంది. ఆ తర్వాతే స్నానానికి వెళ్ళాను. ఇంకా అమ్మాయి ఉంటే పాపం ఒంటరిగా పని చేసుకుంటూ ఉంటుంది కదా, మరి ఎవరు మాట్లాడడానికి ఉండరు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కదా. ఇంకా నేను ఒక్కదాన్నే ఈ అమ్మాయితో మాట్లాడాలి కాబట్టి అనేసి ఇంకా అమ్మాయి వెళ్ళిన తర్వాతే వెళ్తాను స్నానానికి. ఒక్కొక్కసారి ఉండగానే అమ్మాయి వచ్చేటప్పటికే స్నానం చేసేసి ఉంటాను. అలాగ చేస్తూ ఉంటానండి. సమయాన్ని బట్టి ఎక్కువగా అమ్మాయితో ఉండడానికే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇడ్లీ పిండి కలిపేసానండి. ఇంకా పిండి కూడా అయిపోయింది. వారానికి ఒకసారి వేస్తానండి. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు ఎక్కువ రోజులు నిల్వ ఉండే పిండి తింటే హెల్త్ ఇష్యూస్ వస్తాయని. కానీ రోజు 2 రోజులకు ఒకసారి అలాగ వేయించలేనండి. వేస్తే ఒక 3 కిలోలు అలాగ వేసి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో. అది ఎప్పుడు ఈ టిఫిన్కి ఏదో ఒకటి ఉండాలండి. గబుక్కని ఎవరైనా వచ్చారనుకోండి, అప్పుడు ఇబ్బంది అయిపోతుంది. టిఫిన్లకి ఏదైనా చేయండి అన్నప్పుడు మా వారు ఉందా లేదా అని చూడరండి, ఇంక చెప్పేస్తారు. అలాంటప్పుడు నేను బాధపడాల్సి వస్తుందని కొంచెం ముందు జాగ్రత్తగా ఒక 3 కిలోలకి అలాగే వేసి పెడతాను పిండి. అదే నిల్వ ఉన్నన్ని రోజులు ఉంటుంది. ఇది అయిపోతే వేసుకుంటానండి. ఒక్కొక్క రోజు త్వరగానే అయిపోతుంది. ఎందుకంటే గెస్ట్లు వచ్చారనుకోండి, చకచక ఇడ్లీ దోశ ఏదో ఒకటి చేసి పెట్టేస్తాము, ఈజీగా అయిపోతుంది. చట్నీ వేసేస్తే తినేస్తారు, ఇష్టంగానే వేసేస్తాను. అలాగ అయిపోతుంది. ఇంక మేమే అంటే ఇంక ఉప్మాలు అవి ఇవి ఏదో ఒకటి వెరైటీగా మార్చుకొని చేసుకుంటూ ఉంటాం. అది తెలిసింది, అందరి ఇళ్ళల్లో ఉండేదే కదండి అది. నేనైతే ఇలాగే చేస్తాను. సమయాన్ని బట్టి మారుస్తుంటాను. ఓపిక లేనప్పుడు మాత్రమే ఇడ్లీ దోశ ప్రిపేర్ చేస్తానండి. ఇంచుమించు ఓపిక ఉంది అంటే ఏదో ఒక వెరైటీ చేయడానికే ప్రయత్నిస్తాను. ఉప్మాలు తక్కువ తింటానండి మా వాళ్ళు, అన్డైజెషన్ అవుతుందని. అది కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యి అంటారు, లేదంటే వద్దనేస్తారు. ఇంకా రేపు అయితే ఇంకా ఏది ఆలోచించాలి. ఈరోజు ఇడ్లీ చేసేస్తున్నాను. ఇదిగోండి, కారం చేశానండి. చట్నీ కొద్దిగా వేసాను. ఆ పక్క గ్రీన్ కప్పులో కనిపిస్తుంది కదా, అది చట్నీ అండి. ఇటుపక్క జార్లో కారం ప్రిపేర్ చేశాను, ఉల్లి కారము. నాకైతే టమోటా కారం కొంచెం పక్కకు తీసి పెట్టుకునేసి ఉల్లిపాయలు వేస్తానండి అందులో. ఇంక వాళ్ళకి ఉల్లి కారం ఉల్లి వెల్లుల్లి రెండు వేస్తాను. వాళ్ళకి ఆ కారం తయారైపోతుంది. నేనైతే ఇంక టమోటాలు, కొత్తిమీర, ఎండుమిర్చి, ఉప్పు అవి వేసి మిక్సీకి వేస్తానండి ఒక రౌండ్. దాని తర్వాత అందులోనే ఉల్లి వెల్లుల్లి వేసి మిక్సీకి వేసేస్తాను కారము. సూపర్ కాంబినేషన్, బాగుంటుందండి ఇడ్లీకి దోశకి ఉల్లికారం. ఇలాగే చేస్తాను నేను. మిరపకాయలు కొన్ని ఎక్కువే వేస్తానండి. మా అమ్మాయి అంటే, మా కోడలు అయితే మిరపకాయలు తక్కువ వేస్తుంది, ఉల్లి వెల్లుల్లి వేస్తుంది. ఆ అమ్మాయి చేసే కారం ఒక టేస్టు, నేను చేసే కారం ఒక టేస్టు. అందరం ఇంచుమించు అన్నీ కలిపి వేసినా కానీ మోతాదుల్లో తగ్గించడం ఎక్కించడం అనేది ఉంటుంది కదా. ఇదైతే కొంచెం ఆయిల్ వేసి పోపు పెట్టేశానండి. ఆ పోపుకే కొద్దిగా చట్నీకి కొద్దిగా నేను తినే కారంకి వేసుకున్నాను. ఆ పోపునే చూపెట్టాను కదా ఇంతకుముందు, అదే ఇంకా ఇందులో కారం వేసేసి బాగా ఉడకనివ్వాలండి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఉల్లి వెల్లుల్లి వేసాను కదా, కొంచెం పచ్చివాసన వస్తుంది. బాగా ఉడకే మాత్రంగా నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలి. దాని తర్వాత ఉదయాన్నే అటుకులు ఫ్రై చేస్తున్నానండి. అంటే అటుకులు మిక్చర్కి ప్రిపేర్ చేస్తున్నాను.
కొంచెం అప్పుడే అయిపోతే ఇంకా తెలిసినట్టు ఉంటుందిలే, మిగతా పనులన్నీ చూసుకుంటాం. తినడానికి ఏమీ ఉండవండి ఒక్కొక్కసారి ఇంట్లో. అలాంటప్పుడు ఇలాంటి మిక్చర్లు చాలా ఉపయోగపడతాయండి. ఎవరైనా వచ్చినా కానీ బిస్కెట్లు ఇలాంటివి పెట్టేసామంటే తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మధ్య ఒకసారి చేశాను, చూపెట్టాను కదా మీకు, వ్లాగ్లోనూ షార్ట్లోనూ పెట్టాను, సరిగా గుర్తులేదండి. ఇదిగోండి మిక్చర్ ప్రిపేర్ చేసేసి బాక్స్కి వేసి పెట్టానంటే క్యారీర్లో ఒక ఫ్రైడ్ రైస్ చేసి ఫ్రైలు చేయలేనప్పుడు ఈ మిక్చర్ పెట్టేసి కూడా పంపించేయచ్చు మనము బాక్స్కి. తినేస్తారు కదా ఫ్రైడ్ రైస్లో ఇలాంటి మిక్చర్లు ఏవైనా ఉంటే. అందుకని నేను అలా ప్రిపేర్ చేస్తున్నానండి. కోల్డ్ చేసి బాగా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువైనట్టుందండి నాకు. హెడేక్గా కూడా ఉంది. కాకపోతే ట్యాబ్లెట్లు వేసుకుంటే అది గొంతు ఇలా చేంజ్ అయిపోతుందండి, మత్తుగా ఉన్నట్టుంది. కానీ ఎలా ఉన్నా కానీ మన రొటీన్ పనులు అయితే మనం చేసేసుకోవాల్సిందే కదా, ఏవి ఆపలేమండి. ఎంత హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ కొంచెం టైం అటు ఇటు అవుతుంది, కానీ మన పనులు అయితే మనం యాక్యురేట్గా అన్నీ చేసుకోవాల్సిందే. తెలిసిన విషయాలే కదా అందరికీ. లేడీస్కి ఎప్పుడు రెస్ట్ ఉండదండి, చేస్తూ ఉంటే పనులు వస్తూనే ఉంటాయి. అడుగున ఆయిల్ కారకుండా జల్లి గిన్నె పెట్టానండి. అది కారకుండా కింద ఒక అడుగున ప్లేట్ పెట్టాను, పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఆయిల్ కారకుండా అందులో స్టాక్ అవుతుంది. మనం తిరిగి ఇంక దేనికైనా వాడుకోవచ్చు, లేదంటే వద్దంటే కూడా అలా పడేయచ్చు. ఎక్కువగా లేకపోతే, ఎక్కువ ఉంటే తీసి శుభ్రమైన గిన్నెలే కదా అది వాడుకోవచ్చు అని అలాగ పెట్టాను. మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చామండి ఈ అటుకులు. బాగా మిక్స్చర్కి చాలా ఉపయోగపడుతున్నాయండి. నేను ఎలాగొస్తాయో ఏమో అనుకొని మొన్న కొద్దిగానే ట్రై చేసి చూశాను, చాలా బాగా వచ్చాయండి. త్వరగా కూడా తినేసాము టైంపాస్కి అటు ఇటు. నేనైతే వీడియోలు చేసేటప్పుడు లైవ్ చేసే ముందుగా అలాగ కొద్దిగా తినేసి లైవ్ చేస్తున్నాను స్నాక్స్ కింద. బాగా ఎంజాయ్మెంట్ ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాగ మిక్చరు. నాకంటే కూడా మీరు బాగా చేయగలరు, కానీ నేను చేసేది కూడా ఒకసారి ట్రై చేయండి అని చెప్తున్నాను అంతే. ఏమండి మీరు నా లైవ్ వ్లాగ్లు అయితే చూస్తున్నారండి, ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితే ఇంకొంత నాకు సంతోషం అనిపిస్తుంది, ఇంకొంతమంది చూసేదానికి ఆస్కారం ఉంటుంది, అంటే అవకాశం ఉంటుంది కదా. ప్లీజ్ మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే నష్టమేమీ లేదు కదండి. ఒకరు సంతోషపడతారంటే దానికి మనం కారణమయ్యామంటే మనకు తెలియకుండానే మనకు కూడా ఆ సంతోషంలో భాగం వస్తుందండి. అది డెఫినెట్గా అది మనం తేలికతనాన్ని అనుభవం చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఆనందపడ్డారు అంటే వాళ్ళ మనసు నుంచి వచ్చే ఆశీర్వాదాలు మనకు బలాన్ని ఇచ్చి మన మనసుని తేలికగా చేస్తాయి. మనం కూడా సంతోషాన్ని అనుభవం చేస్తాం. ఇందులో లాభమే కానీ నష్టమేమీ లేదు కదా. కాబట్టి ఒక లైక్ కొట్టండి ప్లీజ్. చూసిన వాళ్ళలో ఒక లైక్ కొట్టారంటే ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది, అలాగే సంతోషం కూడా లభిస్తుంది కదా. ఈ అటుకులు అయితే ఒక 4-5 ట్రిప్పులు పిడికిళ్ళతో వేసాను అంతే. చూస్తున్నారు కదా ఇంత ఒక బుట్టకు వచ్చాయి, జల్లి బుట్టకు వచ్చాయండి. అందులో శనక్కాయ పప్పులు వేస్తున్నాను. శనక్కాయ పప్పులు మిక్చరు, అదే అటుకులు, కరివేపాకు కొద్దిగా ఫ్రై చేసి బాగా కొద్దిగా ఏంటి సరిపడినంత వాటికి సరిపడినంత శనక్కాయ పప్పులు వేసుకున్నాను. ఒక ఉతారుగా, అంటే ఇంతని క్వాంటిటీ లేదండి, ఉతారుగా వేసాను. వేసేసి అందులో ఫ్రై చేసేసాను. కరివేపాకు కూడా ఆ జల్లి గిన్నెలో ఉంటుంది కదా, జల్లి గరిట, దాంట్లోనే వేసి వేపానండి కరివేపాకు. అలాగేస్తే పెనుగులు వేసేస్తే ఇంకా చిటచిట అంటుంది కదా అని ఆయిల్కి అలాగే గరిటలోనే ఉంచి ఫ్రై చేసి అందులో వేసానండి. నేను చేసే చిన్ని చిన్ని టెక్నిక్స్ మీరు కూడా నేర్చుకుంటారని చెప్తున్నాను. ఆల్రెడీ అందరూ కూడా వేస్తూ ఉండొచ్చు, కానీ కొందరు పెనుగులో వేసేసి అది మళ్ళీ తీసి ఇందులో వేస్తారు. ఇదిగోండి ఈ గరిటలోనే వేసి పెట్టేశానండి. లాస్ట్లో చూపిస్తా చూడండి. మిక్స్చర్ అయితే చాలా బాగుందండి. ఆ వేడి మీదే కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం చల్లేసి బాగా కలిపి పెట్టేశాను స్పూన్తో. యమ్మీగా వచ్చిందండి మిక్స్చరు. ఇంక నేను ఒక వంటకం నేర్చేసుకున్నట్టే, నాకు అది హ్యాపీ అనిపించింది. మామూలుగా అయితే వంటలు చేయడం, స్వీట్లు హాట్లు చేయడం తక్కువే అని చెప్పాను కదా నేను. ఇది చేయడం కూడా ఒక పెద్ద విజయాన్ని పొందుకున్నట్టు అయిపోయింది నాకు. ఇదిగోండి శనక్కాయ పప్పులు వేసాను, ఇడ్లీ ఉడికిపోయిందండి. ఇంక ఇడ్లీ ఉడికే లోపల ఇవన్నీ చేసేద్దామని ట్రై చేశాను.
ఇప్పుడు టైం అయితే 8:45, 9 అవుతుందండి. ఈ టయానికి మేము మామూలుగా తినేస్తాం టిఫిన్. అయిపోతుంది టిఫిన్ సెక్షన్ అయిపోతుంది మాకు. కాకపోతే ఈరోజు కొంచెం లేట్ అయిందండి. అదే కొంచెం శరీరం సుస్తుగా ఉండడం, నేను జర్నీ చేసి వచ్చాను కదా, కొంచెం సుస్తుగా ఉండడం వలన కొంచెం అటు ఇటు అయింది. అయినా ఓకే ఓకే అండి. ప్రతిరోజు కరెక్ట్ టైంకి అయితే తినలేం కదా, ఒక్కొక్క రోజు అటు ఇటు అవుతూ ఉంటుంది. అది సర్వసాధారణమే కదండి. కాబట్టి ఇదిగోండి శనక్కాయ పప్పులు కూడా వేగిపోయినాయి. అది తీసి పక్కన పెట్టేసాను. చాలా దగ్గరలో అండి, నేను జర్నీ చేశాం కదా, చాలా దగ్గరలో వినాయకులు ప్రతిష్ఠించారు కదా, వినాయకులు అలాగే పెట్టున్నారండి. చాలా దగ్గరలో తీయలేదు. ఇంకా 9వ రోజు, 11వ రోజు, 15 రోజు తీసేవాళ్ళు కూడా ఉన్నారంట. ఇంకా అన్ని రోజులు పెడితే ధూపదీప నైవేద్యాలు అనేవి కంపల్సరీ ఉండాలి కదండి. స్వామివారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటేనే కదా ప్రీతికరంగా ఉంటుంది. మరి మన లైవ్లో వచ్చే పిల్లలు కూడా చెప్తున్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా లైవ్లో వస్తున్నారండి. మేము వెళ్తున్నాం అమ్మమ్మ, మేము వెళ్తున్నాం నాన్నమ్మ, గణపయ్య దగ్గర మేము ఉన్నాము అనేసి చెప్తున్నారు. వరుసగా 3 రోజులు లీవ్లు వచ్చాయి కదా, వాళ్ళు ఇంకా ఫుల్ ఎంజాయ్. పిల్లలు మైక్ సెట్లు పాటలు పెట్టుకొని డ్యాన్స్లు వేయడము, హ్యాపీగా ప్రసాదాలు పెట్టుకో. అదిగోండి కరివేపాకు పెట్టానా, అది పచ్చి కరివేపాకు అండి, నేను సంతలో తీసుకొచ్చారు మా వారు. అది ఆ గరిటలో పెట్టేసరికి వేడిగా ఉంది కదా నూనె, ఆ తుంపర్లంతా ఎగిరి పైన పడుతున్నాయండి. ఇంక అందుకే కొంచెం అటు ముందుకు వెళ్ళిపోయాను. కొంచెం శరీరం అండి, ఎంత పెద్ద శరీరం ఉంటుంది కదా, ఒక చిన్న బాధను కూడా భరించలేకపోతున్నాం చూడండి. రాత్రి అయితే కోల్డ్ వల్ల హెడేక్ ఎక్కువ, బాడీ పెయిన్స్ వచ్చేసే, ఫీవర్ వస్తుందేమో అనిపిస్తోంది. ఇంకా లేచి అటు ఇటు చూసి ట్యాబ్లెట్లు ఎత్తుక్కొని వేసుకున్నాక కొద్దిగా నిద్ర పట్టిందండి. అలాగుంది. చిన్న బాధలే తట్టుకోలేకపోతున్నామంటే ఇంకా రాబోయే సమయాల్లో మందులు దొరకవు. ఇప్పుడు ఎదుర్కొంటున్నారు కదా అందరూ. విజయవాడ, పూణే, అదే ఖమ్మం డిస్ట్రిక్ట్ అంతా కూడా వరదల్లో ఎంతమంది నాలాంటి వాళ్ళు బాధలు పడుతున్నారు. మందులు సమయానికి దొరకకుండా, సరైన ఆహారం లేకుండా రిక్వెస్ట్లు పెడుతున్నారు, నీళ్ళల్లో పడేయకండి ప్లీజ్, మాకు ఆహారం దొరకట్లేదు, మీరు ఇచ్చేవాళ్ళు సక్రమంగా ఇవ్వండి, నీళ్ళల్లో పడిపోతున్నాయి వాటర్ ప్యాకెట్లు ప్లీజ్ అని రిక్వెస్ట్లు పెడుతున్నారు. ఎంతమంది చూస్తున్నాం కదా, న్యూస్ ఛానల్స్లో చూపిస్తున్నారు, చెప్తున్నారు కూడా. మీరు ఇచ్చే ఆహారాలు ఆకలితో అలమటిస్తున్నాము, మీరు ఇచ్చే వాళ్ళు సక్రమంగా ఇస్తే కొందరు కడుపులైనా నిండుతాయి, నీళ్ళల్లో పడిపోతున్నాయి మీరు ఇసిరేసే ప్యాకెట్లు ప్లీజ్ మంచిగా ఇవ్వండి అని వాళ్ళు రిక్వెస్ట్గా చెప్తున్నారు చూడండి. ఆకలి బాధలో కూడా ఎన్ని రకాల బాధలండి. చూడండి, చేసి అంత శ్రమపడి చేసి ప్యాకింగ్ చేయించి తీసుకొచ్చి ఇచ్చేటప్పటికి కూడా అది మన దగ్గరకు చేరుతుందా లేదా అనే ఆలోచన అందరికీ వచ్చేస్తుంది ఇప్పుడు. అలాగే ఇంక రాబోయే రోజుల్లో ఈ ప్రకృతి నీటి తత్వానికి ఇంత బాధపడిపోతున్నాము. అన్ని తత్వాలు ఒక్కసారిగా విజృంభిస్తే అప్పుడు అందరి పరిస్థితి ఎలాగుంటుంది. నిన్నైతే ఏదో పడుతుందనేసి చెప్పారు కదా, ఏదో దాని పేరు కూడా గుర్తులేదు నాకు. అది పడుతుందని లైవ్లో పిల్లలు ఎంతమంది భయపడ్డారో. ఏం కాదు ఏం భయపడకండి అని నేను వాళ్ళకి ధైర్యం చెప్పా. అంటే జరుగుతుంది జరగదు అవతల సంగతి, భయంతోనే మనం చాలా వరకు భయపడిపోయి బలహీనమైపోతుంటాం కదా. ఇదిగోండి, నాకు హెల్త్ ఇష్యూగా ఉందని మా అబ్బాయి చామదుంపల పులుసు క్యాబేజీ ఫ్రై చేస్తున్నాడండి. మా అబ్బాయి వంట అండి ఇది. మిక్చర్ అయితే చూసారు కదా, సూపర్గా వచ్చింది కదా. ఇదైతే క్యాబేజీ ఫ్రై అండి, చామదుంపల పులుసు చేస్తున్నాడు మా అబ్బాయి. అన్ని మసాలాలు ప్రిపేర్ చేస్తున్నాడు. నేను లైవ్ అయిపోయి వచ్చేసరికి ఇదిగో ఇలా చేస్తున్నాడండి. దీన్నైతే ఇంకా ఊరికి వీడియో తీశాను, చిన్న వీడియో. ఇంక చామదుంపలు ఒలిసి పులుసు చేస్తున్నాడు. ఈ అబ్బాయి వంటలు బాగా ఎక్స్పర్ట్, బాగా చేస్తాడండి, నీట్గా చేస్తాడు. చింతపండు పులుసు ఉంది చూడండి పక్కన, అంత పడదనన్నా కొద్దిగా వేయాలి అంటే నువ్వే వేసేయమ్మా అన్నాడు. చింతపండు పులుసు వేసాను, సూపర్ టేస్ట్ అండి. నచ్చితే